నా అన్వేషణ కోసం హైదరాబాద్ పోలీసులు అన్వేషిస్తున్నారు. నా అన్వేషణ అంటే తెలియని సోషల్ మీడియా యూజర్ లేడు. ప్రపంచ యాత్రికుడిగా దేశాలు తిరుగుతూ అక్కడి విశేషాలు మనకు తెలియచేసే అన్వేష్కు ఊహించని షాక్ తగిలింది. సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో ఏకంగా 300 కోట్లు కొట్టేశారని, దానికి సంబంధించి వివరాల్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు అన్వేష్. ఆ వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు లాంటి ప్రముఖులపైన ఆరోపణలున్నాయి. అనవసరంగా వీళ్లందరినీ లాగుతూ ఈ ప్రపంచ యాత్రికుడు రెచ్చిపోయాడు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీంతో అన్వేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అన్వేష్ అవాస్తవ, తప్పుడు ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అన్వేష్ ఇంకా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.